ఏపీలో 108, 104 వాహనాల ద్వారా అత్యవసర సేవలు అందించే అరబిందో సంస్థ అక్రమాల్లో కూరుకుపోయింది. జగన్ హయాంలో అరబిందో సంస్థ వ్యవహారం ఆడిందే ఆటగా సాగింది. దీంతో 108 అంబులెన్స్లు, 104 వాహనాల నిర్వహణలో సంస్థ పూర్తిగా విఫలమైంది. ఆ వాహనాలు తిరగకుండానే తిరిగినట్లు చూపించి వందల కోట్ల రూపాయలు వసూలు చేశారు. చివరికి ఇంజిన్ ఆయిల్ కూడా మార్చకుండా వాహనాలను తిప్పివేశారు. ఇక ఉద్యోగులకు జీతాలు సక్రమంగా ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇన్ని తప్పులు చేసిన జగన్ ప్రభుత్వం అరబిందోపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పెనాల్టీలు కూడా విధించకుండా మరింత ప్రోత్సాహం అందించింది. కూటమి ప్రభుత్వం వచ్చాక అరబిందో అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. 108, 104 వాహనాల్లో ఉద్యోగుల భర్తీకి సంబంధించి వసూళ్లకు పాల్పడ్డారు అన్న ఆరోపణలు వెలుగు చూశాయి. దీనిపై గుంటూరు విజిలెన్స్ కార్యాలయంలో ఈ ఏడాది ఆగస్టులో ఫిర్యాదు నమోదైంది. ఈ క్రమంలో అరబిందో అత్యవసర వైద్య సేవల డైరెక్టర్ సంపత్ రెడ్డి, ఆపరేషన్స్ హెడ్ గంగాధర్, డాక్టర్ సునీల్ ను విజిలెన్స్ అధికారులు విచారిస్తున్నారు. మొత్తం డేటా బయటకు తీస్తున్నారు. ఉద్యోగాల భర్తీ, వాహనాల నిర్వహణ, ఎంఓయూ ప్రకారం వాహనాలు తిప్పారా లేదా అన్న వ్యవహారంపై విచారణ కొనసాగుతోంది. దీనిపై ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి విజిలెన్స్ అధికారులు సమాచారం సేకరించారు. ముఖ్యంగా 108 అంబులెన్స్ లో పైలట్, ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, 104 వాహనాల్లో డ్రైవర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవ్ పోస్టుల భర్తీకి ప్రతి ఒక్కరి నుంచి లక్షల్లో వసూలు చేశారు అని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. కానీ వైసీపీ హయాంలో ఈ ఆరోపణలను ఎవరూ పట్టించుకోలేదు. దీనికి తోడు ఉద్యోగాల్లో చేరిన వారి నుంచి శిక్షణ పేరుతో 10,000 రూపాయల చొప్పున వసూలు చేశారు అన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. పైలట్, ఈఎంటీ సర్టిఫికేటుకు 15,000 రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలిసింది. ఈ మొత్తాన్ని అరబిందో సంస్థ వసూలు చేసిందా లేక మధ్యలో ఉండే ఉద్యోగులు తీసుకున్నారా అనే విషయంపైన విజిలెన్స్ అధికారులు విచారణ చేస్తున్నారు. ఇక రోగులను కూడా అరబిందో వదిలిపెట్టలేదు. రోగుల అత్యవసర సేవలను కూడా క్యాష్ చేసుకోవాలని ఉద్యోగులు చూశారు. 108 అంబులెన్స్లను రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు వచ్చిన బాధితులు ఎక్కువగా ఉపయోగించుకుంటారు. ఇలాంటి రోగులే టార్గెట్ గా సంస్థలోని కొంతమంది సరికొత్త ప్లాన్ చేశారు. అత్యవసర వైద్యం అవసరమైన రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించేవారు. ఈ ప్రక్రియలో ప్రైవేటు ఆసుపత్రులతో ముందే బేరం కుదుర్చుకునేవారు. ఇక ప్రభుత్వ అంబులెన్స్ లో రోగులను ప్రైవేటు ఆసుపత్రులకు తరలించి ఆ రోగులు కట్టే బిల్లుల్లో 10 నుంచి 20% వీళ్లకు ఇచ్చేలా ఒప్పందాలు చేసుకున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. పర్సెంటేజ్ వసూలు చేయడానికి అరబిందో సంస్థ విశాఖ, విజయవాడ, తిరుపతి వంటి నగరాల్లో ప్రత్యేకంగా ఉద్యోగులను కూడా నియమించింది అన్న ఆరోపణలు గతంలో వినిపించాయి. ఈ నేపథ్యంలో విజిలెన్స్ అధికారులు ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ నుంచి హాస్పిటల్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించి కూడా సమాచారం కావాలని కోరారు. అయితే ఈ సమాచారాన్ని ట్రస్ట్ అధికారులు మళ్లీ అరబిందో సంస్థనే అడిగారు. విజిలెన్స్ పంపించిన లేఖను అరబిందోకు పంపించి సమాచారం ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అరబిందో సంస్థ ఇలాంటివేమీ జరగలేదు అంటూ 3,000 పేజీలతో కూడిన నివేదికను ట్రస్టుకు పంపింది. ట్రస్ట్ అధికారులు ఆ నివేదికను విజిలెన్స్ కు పంపించి చేతులు దులుపుకున్నారు. ఇక విజిలెన్స్ లేవనెత్తిన ప్రశ్నలపై గతంలో ఎప్పుడైనా ఫిర్యాదులు వచ్చాయా, వస్తే ఎలాంటి చర్యలు తీసుకున్నారు అన్న కనీస విచారణ కూడా ట్రస్ట్ చేయలేదు.